ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో కేజీబీవీ జాబ్స్ అనమాట. ఇక ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, కావాల్సిన పత్రాలు వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారన్నమాట. లైక్ చేయండి. ఇక కేజీబీబీలో పోస్టులకు సంబంధించిన దరఖాస్తులకు ఆహ్వానం అసన్పర్తి అంటే ఇక మండలంలోని కేజీబీపీలో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి అయితే ఆసక్తి గల మహిళలకు సంబంధించి దరఖాస్తు తీసుకుంటున్నారన్నమాట. ఆహ్వానం ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. పాఠశాలలో 2 అసిస్టెంట్ కుక్ పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి నైట్ వాచ్మెన్ ఉమెన్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. నైట్ వాచ్మెన్ పోస్ట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా శిక్షణ కూడా పొంది ఉండాలన్నమాట. సో వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. అసిస్టెంట్ కుక్ సంబంధించిన పోస్టు కూడా ఒకవేళ ఈ 7వ తరగతి ఉత్తీర్ణత నిర్ణయించడం జరిగింది. నియామకాలకు సంబంధించి ఇవన్నీ కూడా లోకల్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దంటే లోకల్గా వచ్చేటువంటి వార్తా కథనాలు కూడా చూడాల్సి అయితే ఉంటుంది. పూర్తిగా కాంట్రాక్టు ప్రతిపాదనగా నిర్వహిస్తున్నట్లు తెలుపుతున్నారు. కాబట్టి ఎంపికైన అభ్యర్థులకు 11 నెలల పాటు లేదా విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా విధులు నిర్వహిస్తారని. ఇక మొత్తానికి అభ్యర్థులు 7వ తరగతి విద్యార్థులు అయితే ఉత్తీర్ణత అయి ఉండాలి. గుర్తింపు ఏజెన్సీ ద్వారా ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సో ఇక ఇందులో ప్రధానంగా ఏం చేస్తారంటే విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా విధులు నిర్వహించాల్సి అయితే వస్తుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్థి ధ్రువపత్రాలకు సంబంధించుకున్న దరఖాస్తు అనేది జూన్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 5వ తేదీ వరకు సాయంత్రం 5 గంటల లోపు కేజీబీపీలో అసన్పర్తిలో నిర్ణీత అప్లికేషన్ ఫామ్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. కోరడం జరిగిందనమాట. ఒక అప్లికేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.